హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో అయితే నేనైతే ఈరోజైతే చిల్లులు గార చికెన్ కర్రీ చేశానండి. చాలా ఈజీగా చేశాను అనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా నేను పెసల్ని 1/2 కేజీ పైగా తీసుకున్నాను. శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకున్నాను. కొంచెం క్రిస్పీగా రావడానికి చిల్లుగారలు నేను ఒక గుప్పెడు బియ్యం వేసుకున్నానండి. అవి కూడా స్టోర్ బియ్యం వేసుకుంటేనే చాలా బాగుంటుందన్నమాట. ఇలా శుభ్రం కడిగి మిక్సీ జార్లో వడగట్టి మిక్సీ జార్లో తీసుకున్నాను. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టి పక్కన పెట్టుకుని ఇప్పుడు చికెన్ కర్రీకి ఉల్లిపాయలు, టమాటాలు మిక్సీ పెట్టానండి. మిక్సీ పెట్టి ఇది కూడా పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి మసాలా దినుసులను వేసి ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలను వేసి బాగా ఉడకనిచ్చాను. కొంచెం లేట్ అవుతుంది, టిఫిన్ అందటం లేట్ అవుతుందని ముందుగానే సాల్ట్ వేసి నేను చికెన్లో ఉడకనిచ్చానండి. ఇది ఉడుకుతుంటే అది అటు ఉడుకుతుందనమాట. అల్లం పేస్టు, పచ్చిమిర్చి వేసి బాగా ఇది ఉడకనిచ్చానమాట లో ఫ్లేమ్లో పెట్టి. ఇది ఉడికేలోపు చికెన్ కూడా చక్కగా ఉప్పు వేసే కదండి, చక్కగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన దాంట్లో నేను కొద్దిగా సాల్ట్ వేసేసి మొత్తం కలిపాను. పసుపు, కారం 2 స్పూన్లు కారం వేసానండి. కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇలా కారం వేసేసి బాగా కలుపుకున్నాను అనమాట. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఉడకనిచ్చాను. ఇలా ఉడికించిన తర్వాత చికెన్ కూడా వేసానండి. చికెన్ కూడా వేసి ఇలా మొత్తం కలుపుకొని ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి కొత్తిమీర, పుదీనా వేసుకున్నానండి. అయిపోయిందండి చికెన్ కర్రీ. చిల్లులు గారెకి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేశానండి. ఒకవేళ మీకు టైం లేనప్పుడు, టైం దొరికినప్పుడు కూడా ఇలా మీరు చేసుకోండి. ఇలా చూడండి, మసాలా, జీలకర్ర, ధనియాల పొడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అయిపోయిందండి. చిల్లులు గారెల చికెన్ కర్రీ అయిపోయింది, రెడీ అయిపోయింది. తర్వాత నేను ముందు మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న దాంట్లో కరివేపాకు వేసాను, పుదీనా, కొత్తిమీర వేసి తగినంత సాల్ట్ వేసి జీలకర్ర కూడా వేసేసి కలుపుకున్నానండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి, కొద్దిగా తీసుకొని నేను స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఇలా వేసుకున్నానండి. చూడండి, ఇలా వేసుకుంటే చాలా ఈజీగా వేయొచ్చండి. ఏ క్లాత్ కానీ లేకపోతే ఇంకేదో గరిటె కానీ కాకుండా ఇలా చేత్తో ములి వేళ్ళతో ఇలా చివరికి పెట్టి ఇలా వేస్తే చక్కగా వస్తాయండి. గారెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే చిల్లుగార చికెన్ కర్రీ రెడీ చేశానండి. మీకు ఒకవేళ ఈ వీడియో మాత్రానికి మీరు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో మాకు తెలియచేయండి. ఈ చికెన్ కర్రీ, చిల్లుగారెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా మందికి కూడా చాలా ఇష్టం కదండి ఇలాంటి కాంబినేషను. నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.